రాష్ట్ర మంత్రి ఎన్ఎంజీ ఫరూక్ కుమారుడు ఫిరోజ్ మరోసారి వార్తల్లో నిలిచారు. మొన్నటి ఎన్నికల్లో కర్నూలు నుంచి గెలిచారు ఫరూక్. ఆయనను చంద్రబాబు తన కేబినెట్ లో తీసుకున్నారు. కీలకమైన మైనార్టీ సంక్షేమ శాఖను అప్పగించారు. అయితే తండ్రి ఫరూక్ కంటే కుమారుడు ఫిరోజ్ రాజకీయంగా యాక్టివ్ గా ఉంటారు. గతంలో వైసీపీ హయాంలో ఆయనపై దాడి ఘటనలు కూడా జరిగాయి. ప్రస్తుతం టీడీపీ జిల్లా కార్యదర్శిగా కొనసాగుతున్నారు ఫిరోజ్. తాజాగా నంద్యాలలో జరిగిన మినీ మహానాడులో ఫిరోజ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు కడప జిల్లాలో మహానాడు జరగనున్న సంగతి తెలిసిందే. అంతకంటే ముందే రాష్ట్ర వ్యాప్తంగా మినీ మహానాడు నిర్వహించాలని పార్టీ హైకమాండ్ ఆదేశాలు ఇచ్చింది. అందులో భాగంగా నంద్యాలలో మినీ మహానాడు జరిగింది. ముఖ్య అతిథిగా మంత్రి ఫరూక్ కుమారుడు ఫిరోజ్ హాజరయ్యారు. టీడీపీ శ్రేణులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఫిరోజ్ ఉత్సాహంగా మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అదే పనిగా ప్రచారం చేయడం ప్రారంభించింది. మంత్రి కుమారుడు ఫిరోజ్ టీడీపీ శ్రేణులను ఉత్సాహపరిచే క్రమంలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. గత 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో టీడీపీ శ్రేణులు ఇబ్బంది పడిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అందుకే టీడీపీ శ్రేణులు ధైర్యంగా రోడ్డు మీద తిరగండి, తాగి ఎంజాయ్ చేయండి, పోలీసులు ఆపితే తనకు ఫోన్ చేయండి అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిపై పెద్ద ఎత్తున వైరల్ చేస్తుంది. విశాఖలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడు జోహార్ చంద్రబాబు, జోహార్ లోకేష్ అంటూ అత్యుత్సాహంతో నినాదాలు చేశారు. అది కూడా మినీ మహానాడు వేదికపై నుంచే. ఇప్పుడు మంత్రి కుమారుడు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుపడుతూ ప్రచారం చేసుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీ పని అర్ధరాత్రి అయితే కూడా రాత్రి తాగి కూడా ఫోన్ చేసి అన్న ఆటో పట్టుకున్నారన్న అంటే అప్పుడప్పుడే ఫోన్ చేసి మా వాళ్ళ వదిలేయని చెప్తారు. ఏమి రాత్రి తాగి కూడా ఫోన్ చేసి అన్న ఆటో పట్టుకున్నారన్న అంటే అప్పుడప్పుడే ఫోన్ చేసి మా వాళ్ళ వదిలేయని